మన శామ్ ఎన్ని సినిమాలు చేసిందో కదా. ఒకప్పుడు ఏడాదికి 2 కన్నా ఎక్కువ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. అందరూ పెద్ద కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళ్ళింది. కానీ ఎందుకో తన లాస్ట్ సినిమా ఖుషి తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ కనిపించలేదు. అయితే ఈ మధ్య నందిని రెడ్డి డైరెక్షన్లో మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసింది. దాంతో హీరోయిన్ తానే ఇంకా ఆ సినిమాని తన సొంత బ్యానర్ పై కూడా నిర్మిస్తోంది. యాక్చువల్గా ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ అవ్వాలి, మరి ఎందుకో పోస్ట్ పోన్ అన్న వార్త వైరల్ అవుతుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుంది. ఆమె కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు, గుర్తుండిపోయే పాత్రలు ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంతలా మారిపోయాయంటే ఆమె నటించిన కొత్త సినిమా విడుదలకు దగ్గర పడుతున్నా కూడా ప్రేక్షకులకు పెద్దగా అవగాహన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ చర్చ అంతా ఆమె తాజా చిత్రం మా ఇంటి బంగారం గురించే. ఈ సినిమా కొద్ది రోజుల్లోనే విడుదలకు రావాల్సి ఉన్నా దాని చుట్టూ ఎలాంటి హడావిడి లేకపోవడం గమనార్హం. సాధారణంగా సమంత లాంటి స్టార్ హీరోయిన్ సినిమా వస్తే సోషల్ మీడియాలోనూ మీడియా వర్గాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఈసారి అలా జరగడం లేదు. కొద్ది రోజుల క్రితం కమెడియన్ వెన్నెల కిషోర్ తో కలిసి చేసిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ విడుదల చేసినా అది కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన వాయిదా వార్తలు వినిపించడం మొదలైంది. మొదట ఈ సినిమా మే 15న విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్లే పోస్టర్స్ కూడా విడుదల చేసి రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దీంతో అభిమానులు కూడా ఆ తేదీని గుర్తుంచుకున్నారు. కానీ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. జూన్ మొదటి వారానికి వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ఇదే సమయంలో మరో భారీ సినిమా పెద్ది జూన్ 4న విడుదలవుతుందని ప్రకటించడంతో మా ఇంటి బంగారం టీం కాస్త ఆలోచనలో పడినట్లు టాక్ వచ్చింది. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అదే సమయానికి చిన్న లేదా మిడ్ రేంజ్ సినిమా విడుదల చేస్తే అది ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మా ఇంటి బంగారం విడుదలను మళ్లీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఈ రూమర్స్ మరింత ముందుకు వెళ్లి ఈ సినిమా ఏకంగా జులైకి వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మొదట ప్రకటించిన తేదీ నుండి చూస్తే దాదాపు 2 నెలల ఆలస్యం అవుతుందన్నమాట. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడం గమనించాల్సిన విషయం. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. ఇక సమంత కెరియర్ గురించి మాట్లాడుకుంటే ఆమె చివరిసారిగా హీరో విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఖుషి సినిమాలో కనిపించింది. ఆ సినిమా మంచి అంచనాలతో విడుదలైనప్పటికీ అంచనాలకు తగ్గ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత సమంత ఒక వెబ్ సిరీస్ లో నటించింది. కానీ అది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఆమె కెరియర్ లో కొంత స్లో ఫేజ్ వచ్చిందనే భావన కలిగింది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గత ఏడాది దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం చేసుకుని తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సినిమాల ఎంపికలో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాపై అందరి దృష్టి పడింది. దర్శకురాలు నందిని రెడ్డికి ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలు చేయడంలో మంచి పేరుంది. ఈ సినిమాలో సమంత ఒక హౌస్ వైఫ్ పాత్రలో కనిపించనుంది. అయితే అది కేవలం సింపుల్ పాత్ర కాదు, దీనిలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని టీజర్ ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. అందులో సమంత చీరలో ఉన్నా కానీ బస్ ఎక్కి మరీ రౌడీలను ఉతికి ఆరేసింది. అందుకే ఈ సినిమాపైనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అందుకే టీజర్ చూసిన వారికి ఒక విషయం అర్థమైంది. ఈ సినిమా ఒక కొత్త తరహా కథతో రానుందని, ఒక సాధారణ గృహిణి ఎలా అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటుంది, ఎలా మారుతుంది అన్నది ఇందులో చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉంది. అయితే ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పటికీ రిలీజ్ విషయంలో ఈ విధంగా అనిశ్చితి ఉండడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సినిమా పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత కూడా వాయిదా వేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ముఖ్యంగా 2 నెలల పాటు వాయిదా వేయడం అంటే అది సాధారణ నిర్ణయం కాదనే చెప్పాలి. మార్కెట్ పరిస్థితులు, ఇతర సినిమాల పోటీ, ప్రమోషన్ ప్లానింగ్ అన్నీ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తుంది.